మంచిదే అంటారా? ఇప్పుడు వీళ్ళు చాలా మంది మతపరమైన చర్చలు పెట్టుకొని మీ దేవుడు గొప్పనా మా దేవుడు సార్ ఇప్పుడు ఎక్కడ వస్తుందంటే అండి, ఎక్కడ వస్తుందంటే చెప్తున్నాను చూడండి ఉపేంద్ర గారు, మేము మీ దేవుళ్ళను మీ దేవతలను తిట్టామనుకోండి, ఖచ్చితంగా మీరు మళ్ళీ మా దేవుడిని తిట్టడం అనేటువంటిది సర్వసాధారణం. అవును. మీరు మమ్మల్ని మా దేవుడిని తిట్టినప్పుడు కొంతమంది ఉంటారండి మా కమ్యూనిటీలో కూడా, అందరూ ఒక రకంగా ఉంటారు కదా సార్, తట్టుకోలేరు, రోషం పౌరుషం మా దేవుణ్ణి అంటారని చెప్పి వాళ్ళు కూడా ఆ విధంగానే రియాక్ట్ అవుతారు. మీ దేవుణ్ణి మేము ఏ విధంగా కూడా విమర్శించం, మా దేవుణ్ణి మీరు ఏమీ కూడా విమర్శించకండి అని అంటాను తప్ప ఒకరిని ఒక దేవుణ్ణి ఇట్లా చెప్పే చాలా అరుదైన పాస్టర్లలో మీరు ప్రథమం లేదు సార్. బైబిల్లో ఇతర మతాలకు సంబంధించిన దేవుళ్ళు దూషించమని లేనప్పుడు నేను ఎలా దూషించగలను అంటున్నాను నేను. ఇప్పుడు ఆయన చాలా సంస్కారవంతంగా మాట్లాడుకు వచ్చారండి, ఎందుకు నేను సంస్కారవంతంగా మాట్లాడాను కనుక, నేను ఆయనతో పరుషంగా మాట్లాడితే ఆయన మాట్లాడతాడు, ఎందుకంటే ఆయనలో ఉన్నది కూడా అదే రక్తం కనుక. మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుందండి. మనం ఎంత పద్ధతిగా మాట్లాడినా సరే అవతల వ్యక్తికి కొంచెం అది అర్థం కాకుండా వ్యతిరేకంగా మాట్లాడాడు అనుకోండి, కొన్ని సందర్భాల్లో వాళ్ళకు అనుగుణంగా మాట్లాడవలసినటువంటి అవసరాలు కూడా ఉంటాయి. నేను చెప్పేది అది. నేను ఏసైని మీరు ఏం అనకండి సార్, మేము కూడా మిమ్మల్ని ఏమీ అనకూడదు అనేటువంటి ఆలోచనలోనే ముందుకు వెళ్తున్నాం, ఎందుకు అలాగని నేను అంటాను. కానీ మీ వీడియోస్ మీ ఛానల్లో ఒకసారి అంతా స్క్రోల్ చేస్తే అంటే న్యూట్రల్గా ఉన్నట్టు ఉంటాయి. అంటే ఎట్లా అంటే బీజేపీ తీసుకునే విధి విధానాల్ని మద్దతు ఇస్తూ, లేదంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నట్టు అట్లా ఉంటది. అంటే మరి మా చూసే వ్యూవర్స్కి అయితే అట్లా అనిపిస్తుంది. సో నిజమేనా? ఎట్లా మీరు బీజేపీ పట్ల మీరు ఏ రకంగా? బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ మనుషులు పెట్టుకున్న పార్టీస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది, మనుషులు పెట్టిన పార్టీస్. వాక్యానుసారంగా ఆలోచన చేస్తే ఒక రాజుని ఒక నాయకుడిని నిలబెట్టేవాడు ఆయన. దేవుడు నిలబెడితేనే ఒక దేశాన్ని ఒక నాయకుడైనా ఒక రాజు అయినా పాలించగలరు ఎవరైనా. అది ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా సరే దేవుడు ఆ వ్యక్తులను వాడుకుంటాడంటాను నేను. నేనేమి యాంటీ బీజేపీ కాదు, నేను యాంటీ మోడీ కాదు, నేను ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తిని కాదంటున్నా. బీజేపీకి మద్దతు ఇయ్యారా మీరు? అంటే ఏ విధంగా అంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాల పట్ల కావచ్చు, వాళ్ళు అనుసరించే విధి విధానాల పట్ల. టు బి ఫ్రాంక్లీ నేను చెప్తున్నానండి, ప్రస్తుత భారతదేశం మీద ఉన్నటువంటి ప్రభుత్వం కానీ తొలగిపోతాయి, కూలిపోతాయి. అంటే బీజేపీ ఉంది, ఈ దేశాన్ని ఎవరు కాపాడలేరండి. బీజేపీ పోతే ఈ దేశాన్ని ఎవరు కాపాడలేరు అది నేను చెప్పట్లేదండి. ఎందుకు చెప్తాను ఎందుకు చెప్తాను చూడండి సార్, ఇజ్రాయెల్కి ఇండియాకి మధ్యన ఉన్నటువంటి బంధం ఈనాటిది కదండి, ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉన్నటువంటి మిత్ర బంధం అండి రెండు దేశాలకి మధ్య ఉన్నటువంటి బంధం. మొట్టమొదటి విషయం, నెతన్యాహుకి మోడీ గారికి మధ్య ఉన్నటువంటి స్నేహబంధం మామూలు బంధం కాదండి. ఇజ్రాయెల్ని ఇండియాని విడగొట్టాలి అనేటువంటి ఎంతో మంది ప్రయత్నాలు విఫలయత్నాలు అవుతున్నాయి. ఎందుకంటే ఈ ఇద్దరు ఫ్రెండ్షిప్ కొనసాగించినంత కాలమో ఈ దేశాన్ని ఎవరు ఏం చేయలేరు, ఈ దేశాన్ని ఎవరు ఏం చేయలేరు. బీజేపీ ఉన్నన్ని కాలం ఏంటి ఈ దేశాన్ని భయంకరమైన నష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి వాళ్ళు ఉన్నారంటున్నానండి. అటు నెతన్యాహు పడినా, ట్రంప్ దిగినా, ఇటు మోడీ గారి ప్రభుత్వం దిగే పరిస్థితులు వచ్చినా భయంకరమైనటువంటి టెర్రరిస్ట్ గ్రూపులు అనేటువంటి మాత్రం పెరిగిపోతాయి. ఎంతసేపు ఈ దేశానికి బీజేపీ లేదా నరేంద్ర మోడీ గారే శ్రీరామ అంటే ఇప్పుడు నేను అలాగ అనట్లేదండి. ఏమండి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు బీజేపీ అనేటువంటిది క్రైస్తవులకి ఎందుకు నచ్చదంటే, మణిపూర్ విషయంలో ఆయన స్పందించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్పందించాలి, దేశ నాయకుడిగా స్పందించవలసిన అవసరం ఉంది, ఇది ఫస్ట్ విషయం. రెండవదిగా బీజేపీ అనేటువంటిది క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి భావజాలం కలిగి ఉన్నట్టుగా కనబడుతుంది కనుక క్రైస్తవులకి మోడీ గారైనా బీజేపీ అయినా నచ్చే అవకాశం లేదు. కానీ నేను అంటానండి, కాయిన్కి రెండు వైపులు ఉంటాయండి, కాయిన్కి రెండు వైపులు ఉంటాయి, ఒకే వైపు చూడకూడదు. దేవుడు ఒక నాయకుడినైనా రాజునైనా నిలబెట్టేవాడు ఆయన. ఇప్పుడు ఐగుప్తు రాజులు ఫరోలు ఉన్నారండి, ఫరోల వల్ల యూదులకు నష్టం మాత్రమే జరిగిందా? ఎంత మేలు జరిగింది? ఆ మేలు జరగడంలో దేవుడు ఉద్దేశం లేదంటారా? యూదులను అక్కడ 430 సంవత్సరాలు కాపాడి గోషంలో ఉంచడానికి ప్రధానమైనటువంటి కారకుడు ఫరోయే. ఆ ఫరోను వాడుకున్నది దేవుడు. యోసేపుకి ఆశ్రయం ఇచ్చింది ఫరో, దేవుడు వాడుకున్నాడు. అలాగే ఏ నాయకుడినైనా దేవుడు వాడుకుంటాడు. నెబుకద్నెజర్ అంటే బబులోను సామ్రాజ్యానికి నాయకుడు ఆయన వల్ల మేలు జరిగింది, కీడు జరిగింది. కాబట్టి రెండూ జరుగుతుంటాయండి ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని అనుకుంటేనే నిలబెడతాడని నేను అనుకుంటాను. నేను కోరేది ఏంటంటే, ఇజ్రాయేల్కి ఇండియాకి మధ్య ఉన్నటువంటి మిత్రబంధం కొనసాగుతుంది. ఎప్పుడు మోడీ గారు ఉంటే ఖచ్చితంగా అది కొనసాగుతుంది. మోడీ గారు ఉన్నంత కాలం
టెర్రరిస్టులకి అయితే మాత్రం ఇక్కడ అవకాశం రానివ్వడైంది. ఎందుకంటే వాళ్ళకి ప్రధానమైనటువంటి మీరు చెప్తున్న మాటేనా ఒక పాస్టర్ ప్రధానమైన శత్రువు అండి ఆయన, ప్రధానమైన శత్రువు. ఎందుకంటే ఆయనకి చాలా థ్రెట్ అనేటువంటిది ఉంది. అది నేను చెప్పగలను. మోడీ గారికి 100% నేను సపోర్టు అని మీరు మాట్లాడొద్దు, కానీ రెండు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ ప్రభుత్వం కానీ ఒకవైపు మోడీ గారు ఉంటేనే ఈ దేశానికి రక్షణ అని మాట్లాడుతూనే మళ్ళీ సపోర్ట్ కాదంటారు. ఇది ఎట్లా? ఏమండి, నేను చెప్పేది ఒకటేనండి, ఈ మిత్రబంధాన్ని కట్ చేయాలనే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి సార్. ఇజ్రాయెల్ ఇండియా మధ్యన ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కొనసాగాలండి. ఒకవేళ అది కొనసాగకపోతే చాలా నష్టపోతారండి. బీజేపీకి నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చిన పాస్టర్ హేమంత్ పెట్టుకోవాలి. ఏమన్నా అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, అంటే మేలు జరుగుతుంది, నష్టం జరుగుతుంది అండి. మేలే ఎక్కువ జరుగుతుంది, మేలే ఎక్కువ జరుగుతుంది అనుకోండి సార్. అంటే మేలు జరగదు ఏంటి, నేను నరేంద్ర మోడీ గారిని కానీ బీజేపీ ప్రభుత్వాన్ని కానీ ఒక క్రైస్తవ వేత్తగా, ఒక క్రైస్తవ సేవకుడిగా చెప్పేది ఏంటంటే, కోరేది ఏంటంటే, చెప్పే నిజం ఏంటంటే, క్రైస్తవుల వల్ల దేశానికి ఏ విధమైన నష్టం రాదు సార్. ఎప్పటికీ క్రైస్తవ్యం వల్ల ఏ దేశం కూడా నష్టపోలేదు సార్. ఏ దేశం కూడా నష్టపోలేదు. మా వల్ల ఎప్పటికీ నష్టం అనేది జరగదు. నేను అదే కోరుకుంటున్నాను మోడీ గారినైనా, ఏ ప్రభుత్వాన్నైనా. మా వల్ల నష్టం ఎక్కడా జరగలేదండి. క్రైస్తవుల వల్ల చాలా మేలు జరిగింది తప్ప నష్టం జరగలేదు, జరగదు కూడా. నేను మాట ఇస్తున్నాను. ఎట్లా ఇప్పుడు ఈ బీజేపీలో చాలా మంది కరడు కట్టిన హిందువులు ఉంటారు. ఎగ్జాంపుల్ రాజా సింగ్ భాయ్ లాంటి వాళ్ళు, లేదంటే యోగి ఆదిత్యనాథ్ వాళ్ళు, ఇట్లా చాలా మంది ఉంటారు. సో వాళ్ళ విధానం ఏమంటే, టెర్రరిజానికి వ్యతిరేకంగా ఉన్న ఎవరికైనా నేను సపోర్ట్ చేస్తానండి. టెర్రరిజం వల్ల ప్రపంచానికి నష్టం తప్ప మేలు జరగదు. యాంటీ టెర్రరిస్ట్ నినాదాలు పలికి ప్రతి ఒక్కరికి నేను సపోర్ట్. ఎవరు చేస్తారు అనుకుంటున్నారు మీరు? ఎవరు చేస్తే, ఏ ప్రభుత్వం చేస్తారు? ఏ ప్రభుత్వం చేస్తుంది అనుకుంటున్నారు? ఏంటి, టెర్రరిజం అనేటువంటిది చిన్నది కాదు సార్. నేను గూగుల్ చాట్ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాను సార్. మీరు నమ్మండి నమ్మకపోండి, కళ్ళంటి నీళ్ళు పెట్టుకున్నానండి. కళ్ళంటి నీళ్ళు పెట్టుకున్నాను బ్రో నేను లైవ్ లో. ఎందుకంటే అక్కడ చిన్న పాప 4 year 5 year పాప అక్కడ ఇది తింటుంది. నేను కార్లో వెళ్ళిపోతున్నాను, నా పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారు గోకుల్ చాట్ ఎక్కడే పేలుడు జరిగిందని చెప్పి. కళ్ళంటి నీళ్ళు పెట్టుకుని అయ్యో అని చెప్పి బాధపడ్డానండి. అన్యం పుణ్యం తెలియని పిల్లల్ని పొట్ట పెట్టుకుంటే ఏమొస్తుందండి? భయం వేసింది. అదేంటి అలా తినేస్తున్నారు, వాళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ అలాంటి అటాక్ జరిగింది కదా, ఎందుకంటే వాళ్ళని చేస్తే ఏమొస్తుందని నేను అంటానండి. నేను అదే కోరేది, టెర్రరిజానికి వ్యతిరేకమైనటువంటి ప్రతి పార్టీకి నేను సపోర్ట్ చేస్తాను 100%. అది ఏ పార్టీ అని మీరు అనుకుంటారు? ఏమంటే ఇప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ గారైనా, నెతన్యాహు అయినా, రష్యా పుటిన్ అయినా, జపాన్కి సంబంధించిన నాయకులైనా, చైనా నాయకులైనా చెప్పేది ఏంటో తెలుసా? టెర్రరిజాన్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళని మనం బ్యాన్ చేయాలి, అలాంటి వాళ్ళని దేశంలో కూడా రానివ్వకూడదు అని వాళ్ళు చాలా లేట్గా ఒక మంచి తీర్మానం తీసుకున్నారు. నరేంద్ర మోడీ గారు 10-12 ఏళ్ల నుంచి ఈ దేశాన్ని పరిపాలించిన కంటిన్యూస్ గా. వాళ్ళ పరిపాలనలో ఈ దేశం సురక్షితంగా ఉందా అంటే మీరు అవునంటారా కాదంటారా? అంటే ఏ విషయంలో? అంటే అదే ఈ టెర్రరిజం విషయంలో కావచ్చు. మోడీ గారు మోడీ గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక స్థితి పెరిగింది. దేశం గౌరవంగా, గర్వంగా తలెత్తుకునేలా చేశాడు. చాలా మంది భయంకరమైనటువంటి శత్రువుల్ని అణిచేశాడు. సూపర్. కానీ క్రైస్తవుల మీద కూడా అదే కనికరం, అదే జాలి ఆయనలో పుట్టాలని నేను కోరుకుంటాను. ఈ దేశంలో క్రైస్తవుల మీద కనికరం లేదనుకుంటున్నారా మీరు? ఉందా సార్, కానీ మా వల్ల నష్టం జరుగుతుందేమో అని అనుకుంటున్నారు. ఎప్పటికీ నష్టపోరండి క్రైస్తవుల వల్ల అంటున్నాను నేను. ఏం చెప్పదలుచుకున్నారు చివరగా? 4వ ఆర్థిక స్థితిలో ఉన్నారు. నోట్స్ కట్టింగ్ లో కూడా ఈయన ప్రమేయం ఉంది. దానివల్ల మేలు జరిగింది, చాలా మేలు జరిగింది. ఎక్కడ కొంచెం ఇబ్బంది కలుగుతుందంటే యాంటీ క్రిస్టియన్ భావజాలం కనబడుతున్నట్టు కనబడుతుంది. అది వద్దంటాను సార్ నేను. ఎక్కడ మీకు ఎగ్జాంపుల్ ఎక్కడ కనిపించిందో చెప్పండి. ఎందుకంటే క్రిస్టియన్స్ అందరూ బీజేపీ ఉంటే మనకి ఇబ్బంది, అది ఉంటే ఇబ్బంది అని అంటున్నారు కదా. మరి ఇప్పుడు రిజర్వేషన్ అది సంబంధించింది కాదు. అది బీజేపీలో కూడా క్రైస్తవులు ఉన్నారు. బీజేపీలో కూడా నాకు తెలిసిన చాలా మంది పెద్దలు ఉన్నారు క్రైస్తవుల్లో. మరి ఎట్లా అనుకుంటాం క్రైస్తవులు? మా ఊరికి సంబంధించిన వాళ్ళే చాలా మంది బీజేపీలోకి చేరలేదు. క్రిస్టియన్ లీడర్స్ వాళ్ళు చూసిరా. ఇది ఇప్పుడు అన్ని పార్టీల్లో కూడా అన్ని మతాల వంటి వాళ్ళు ఉన్నారండి, కాదని అనట్లేదండి. కానీ నేనంటాను, టెర్రరిజం అనేటువంటిది ఏ ప్రభుత్వం అన్నా సరే వస్తుంది. కానీ టెర్రరిస్టులకి ఎక్కువ బాధని, ఇబ్బందిని కలుగు చేసే వ్యక్తి మాత్రం మోడీ గారే. ఈయనంటే వాళ్ళకి నచ్చదు. ఇదైతే మీరు ఎందుకంటే మనం రోజు చూస్తున్నాం కదండి. ఏంటంటే ఆయన్ని 22 రోజుల్లో మోడీ గారిని ఏదో చేసేస్తారంట. ఎవరన్నారా మాట? క్రైస్తవులు అన్నారా అన్నట్టు మీరు రుజువుపరచగలరా? ఎవరన్నారో వాళ్ళకి నేను వ్యతిరేకని. నేను రాడికల్ సంబంధించిన వ్యక్తులందరికీ మొత్తం వ్యతిరేకనే నేను. ఎందుకండి
అది క్రైస్తవ్యం ఎక్కడ నేర్పలేదు, హిందూ మత గ్రంథాలు కూడా ఎక్కడ నేర్పలేదు ఆ మాటలో. నేను దానికి చెప్తున్నాను. నేను అది రాజాసింగ్ గారైనా మోడీ గారు అయినా ఎవరైనా టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడే ప్రతి వ్యక్తికి నేను సపోర్టర్నే. అది ఎవరైనా రాజసింగ్ అయినా యోగి ఆదిత్యనాథ్ సపోర్ట్ ఇస్తాను. అంటే బీజేపీ గవర్నెన్స్ ఇంకా ఎవరైనా అంటున్నాను. బీజేపీ గవర్నెన్స్ ఇంకా భవిష్యత్తులో ఉండాలి ఈ దేశానికి మంచిగా అనుకుంటారా? టెర్రరిజానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్న వాళ్ళు ఉండాలని కోరుతున్నారు. అది ఎవరున్నారు అంటున్నా, అట్లా ఆలోచనలు ఎవరున్నారో సమాజానికి తెలుసు, ప్రపంచానికి తెలిసిన, అంతకు మించి నేను ఏం చెప్పాలనుకోవట్లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. అనేక అంశాలు సుదీర్ఘంగా చర్చించారు ఇంటర్వ్యూలో.